ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ఈ రోజు ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. లోకంలో నుండి వేరే ప్రత్యేకించబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని వాక్యాన్ని పఠిస్తూ ప్రార్థిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కోసం కనిపెడుతూ ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ప్రకాశిస్తున్న నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందన. ఆత్మీయులారా, ఈనాటి మన దైవ సందేశం పరిగెత్తుట. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తుట. అవును, ఎక్కడికి పరిగెత్తాలి, ఏ విధముగా పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలి అని ప్రభు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు సంపాదించుకోవడానికి పరిగెత్తుతారు, కొందరు కాలేజీలకు పరిగెత్తుతారు, కొందరు వారి వారి పనులను బట్టి పరిగెత్తుతా ఉంటారు. సరే ఆత్మీయులారా, ఈ లోకంలో జీవించడానికి మనము కొన్నిసార్లు మన అవసరతలను తీర్చుకోవడానికి పరిగెత్తుతా ఉంటాం. మంచిది. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తులు పరిగెత్తిన విధానం, వారు ఎందుకు పరిగెత్తినారు, ఎలా పరిగెత్తినారు, పరిగెత్తుకొని ఏం సాధించినారు అనేది మనం ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో హాగరు అన్న ఒక తల్లి ఉంది. ఆ తల్లి గమ్యము లేని పరుగుతో పరిగెత్తింది. గురి లేదు, గమ్యం లేదు, పరిగెత్తింది. ఆయన ప్రభు దర్శించి ఆమెను, ఆమె సంతానంలో ఆశీర్వదించారు. కేవలం భౌతికమైన ఆశీర్వాదంతోనే దీవించబడ్డారు. అంతేకాదు, కోరహు కుమారులు పరిగెత్తినారు. అధికార దాహం కోసం, పదవి వ్యామోహాల కోసం పరిగెత్తినారు. ఆత్మీయులారా, బిలాము పరిగెత్తినాడు. ఈ లోక బహుమతి కోసం పరిగెత్తినాడు. గెహాజీ పరిగెత్తినాడు ధనము కోసం, ఆస్తుల కోసం, బంగారము వెండి వస్త్రాల కోసం. అంతేకాదు, దేమా పరిగెత్తినాడు ఈ లోక భోగాలను అనుభవించడానికి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పరుగు ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరిగెత్తుతున్నావు అంటే గమ్యానికి చేరడానికి పరిగెత్తాలి. పరిగెత్తుతున్న నీవు దిక్కులు చూడకుండా గురిని చూస్తూ వెనుకవి విడిచి మరచి లక్ష్య పెట్టక నువ్వు పరిగెత్తే వ్యక్తిగా నిలబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చినాడు. అతనికి ఆసక్తి ఉంది కానీ ఆత్మీయత లేదు. పరిగెత్తుకొని వచ్చి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో అతడు మోకాళ్ళ మీదుండి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని కావాలి అని నిత్య జీవాన్ని, వారసత్వాన్ని అడిగినాడు. అయితే నా ప్రభు అన్నాడు, అంత పరిగెత్తుకొని వచ్చిన ఈ వ్యక్తికి ఎంత ఆసక్తి ఉందో అని. నా ప్రభు హృదయ రహస్యాలను ఎరిగే దేవుడు. అయితే అతనిలో ఆసక్తి ఉంది కానీ ఆత్మీయత లేదు. ఆసక్తి ఉన్నది కానీ ఆత్మీయంగా అతడు చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. అయితే నీకున్నవి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు తన ముఖము చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ఆసక్తితో పరిగెత్తినాడు గాని ఆత్మీయత లేని పరుగు. అయితే ఈ రోజున నీవు ఎలా పరిగెత్తుతున్నావు, దేనికోసం పరిగెత్తుతున్నావు? అతడు నిత్య జీవం కావాలనుకున్నాడు, వారసత్వం కావాలనుకున్నాడు గాని అతనిలో లోకం ఉంది, ఆశలున్నాయి, కోరికలున్నాయి, అలవాట్లున్నాయి. వాటిని విడిచిపెట్టమన్నాడు. అయితే ఆత్మీయులారా, ఈ రోజు కొన్ని విషయాలు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అషాయేలు కూడా పరిగెత్తినాడు. అతడు మరణానికి ఎదురుగా పరిగెత్తినాడు. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ అషాయేలు అడవి లేడంత వేగముగా పరిగెత్తేవాడు. అతడు మరణానికి ఎదురుగా పరిగెత్తినాడు. గమనించు,
ఆత్మీయ పోరాటంలో పరుగు అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఈ రోజు కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు నీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటిగా పరిగెత్తిన వ్యక్తి, ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనము 7వ వచనము. అబ్రహాము శారములు వారు గుడారము ముందర కూర్చొని ఉండగా ఆ యొక్క సింధూర వనము దగ్గర నుండి 3 దేవదూతలు వెళుతుండగా అబ్రహాము పరుగెత్తుకొని వెళ్ళి వారిని తన గుడారములోనికి తీసుకొచ్చుకున్నాడు. ఆత్మీయులారా, ఈ పరుగులో ఉన్న ఆత్మీయ పరమార్థం ఏమిటి అంటే ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తినాడు, ఆత్మ సంబంధమైన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకోవడానికి పరిగెత్తినాడు. అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తినాడు. ఆ ఆతిథ్యంలో ఆశీర్వాదము దాచబడ్డది. అతడు ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తినాడుగా ఉన్నది కానీ అతడు అంతరంగంలో చూస్తే వాగ్దాన పుత్రుని పొందుకోవడానికే పరిగెత్తినాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10-11 వచనంలో అబ్రహాము ఉన్నతమైన వాగ్దాన దేశాన్ని చూడడానికి ఆసక్తి కలిగి ఆ యొక్క పరమ కణాను వైపు చూస్తూ పరిగెత్తినాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎటువైపు పరిగెత్తుతున్నాం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం పరిగెత్తుతున్నామా? ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తుతున్నామా? ఆలోచించు. ఈరోజు ప్రభువే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తినాడు. ఎంత ఆసక్తితో పరిగెత్తినాడో, ఆత్మీయంగా పరిగెత్తినాడో నీవు నేను ఆలోచించాలి. సహోదరి సహోదరుడా, సేవకులను గౌరవించడానికి పరిగెత్తి, సేవకులను తన ఇంట చేర్చుకోవడానికి పరిగెత్తి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నీ పరుగులోనే నీ ఆశీర్వాదం, నీ పరుగులోనే నీ ఆత్మీయత, నీ పరుగులోనే నీ యొక్క ఆసక్తి కనబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విధముగా దూతలను తన గుడారములోకి తీసుకొచ్చి చక్కటి ఆతిథ్యం ఇవ్వగా, ఆతిథ్యం తీసుకున్న దూతలు వెళ్ళేటప్పుడు ఆ గుడారమును ఆశీర్వదించినారు. దేవునికి స్తోత్రం కలుగునాక. పరుగులో ఆశీర్వాదం మొదటి మాటగా. రెండోదిగా చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఎలియాజరు రిబుకాల కోసం రాయబడి ఉంటుంది. యోసేపు కోసం రాయబడి ఉంటుంది. యోసేపు పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెత్తినాడు. 39వ అధ్యాయము 12వ వచనంలో యోసేపు పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెత్తినాడు. అబ్రహాము ఆత్మ సంబంధమైన వాగ్దాన పుత్రుని కోసం పరిగెత్తినాడు. ఇక్కడ యోసేపును చూస్తే పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెత్తినాడు. క్రైస్తవుని బలము పరిశుద్ధత. మనము పరిశుద్ధమైన జనాంగముగా ఉన్నాము. అయితే ఇక్కడ యోసేపు పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ పాపాన్ని విసర్జించి పరిగెత్తుతున్నాడు. తన కోరికలను చంపుకొని పరిగెత్తుతున్నాడు. అతడు రాజీ పడకుండా పరిగెత్తుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, తన యవన జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నాడు. మలినమైన ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి శరీర సంబంధమైన కోరికల వ్యామోహమైన వస్త్రాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతున్నాడు. రెండోది
పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెత్తాలి. నీ కనుల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ యొక్క మాటల ద్వారా, నీ చెవుల ద్వారా, నీ చేతుల ద్వారా, నీ కాళ్ళ ద్వారా, నీ మనసు ద్వారా, నీ హృదయం ద్వారా పాపము చేయొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అదే విధముగా గమనిస్తే మూడో విషయాన్ని చూస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 47వ వచనము, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10 నుండి 13 వచనాల వరకు చూస్తే తెగులునకు అడ్డుగా అహరోను పరిగెత్తుకొని వెళ్ళి పాప పరిహారార్థ బలిని అర్పించి దేవునికి స్తోత్రం కలుగుగా అర్పించి దేవుని యొక్క కోపాన్ని చల్లార్చి ప్రజలను బ్రతికించింది. అదే విధముగా ఫినెహాసు కూడా తెగులునకు అడ్డుగా నిలబడడానికి పరిగెత్తినాడు. అటు తెగులునకు ఇటు ప్రజలకు అడ్డుగా నిలబడడానికి పరిగెత్తినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ అహరోను జీవితాన్ని, ఫినెహాసు జీవితాన్ని చూస్తే వారు ఎందుకు పరిగెత్తినారే అంటే ప్రజలను బ్రతికించడానికి. ప్రజల మీదకి వస్తున్న శాపాన్ని, ప్రజల మీదకి వస్తున్న ఆ తెగులును నిలువబెట్టడానికి, ఆ తెగులునకు అడ్డుగా నిలిచి ప్రజలను బ్రతికించడానికి పరిగెత్తినారు. దేవునికి స్తోత్రం. అక్కడ వారు పరిగెత్తింది దేవుని కోపాన్ని చల్లార్చడానికి, రెండవది ప్రజలను బ్రతికించడానికి పరిగెత్తినారు. ప్రియమైన నా ఆత్మీయులారా, ఈ రోజున ప్రభువే సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక అహరోను వలె, ఒక ఫినెహాసు వలె అడ్డు నిలవబడడానికి పరిగెత్తు. ప్రజల మీదకి వస్తున్న శాపాన్ని లయపరచడానికి పరిగెత్తు. ఆ విధముగా ఈ ఫినెహాసు, అహరోనులు పరిగెత్తి ప్రజలను బ్రతికించుకున్నారు. ప్రజల మీదున్న ఆ తెగులును నిలిపివేసినారు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము పరిగెత్తిన విధానం చూసినావు, ఆదిత్యం కోసం. ఆదిత్యంలో ఆశీర్వాదం ఉందని విన్నావు. నువ్వెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావంటే నీలో ఆత్మ సంబంధమైన పరుగు లేదు. భౌతికంగా ఈ లోకంలో ఉన్న ఆశల కోసం, కోరికల కోసం, ధనం కోసం, వ్యామోహం కోసం, ఆస్తుల కోసం, డబ్బు కోసం, గృహాలను సంపాదించాలి, పొలాలను సంపాదించాలి, బంగారాన్ని సంపాదించాలని ఈ లోకపరమైన పరుగులో నీవు ఉన్నావు. కాబట్టి నీవు ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడలేకపోతున్నావు. అయితే రోజు నీవు సరి చేసుకో. ఓ విశ్వాసి, సరి చేసుకో. నాలుగో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనంలో ఏలియాను యెహోవా హస్తము బలపరచగా అతడు పరిగెత్తుతున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి పరిగెత్తుతున్నాడు. తన వెనుకాల మరో తరాన్ని తయారు చేయడానికి అక్కడ ఏలియా పరిగెత్తుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. అదే విషయంలో మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో ఎలీషా సేవ కోసం పరిగెత్తుట, తనకున్న ఎద్దులను, అరకలను, భూమిని, వ్యవసాయాన్ని, సమస్తాన్ని విడిచి సేవ కోసం పరిగెత్తుతున్నాడు. నాలుగో విషయం చూస్తే ఆత్మీయులారా, సేవ దృక్పథం కలిగి పరిగెత్తుదాం. దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి పరిగెత్తుదాం. నీకు లాభకరమైనవి ఏవేవో వాటిని విడిచిపెట్టి పరిగెత్తుదాం. నీవు
దేవుని కోసం పరిత్యజించే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే విడిచిపెట్టి పరిగెత్తుతున్నాడు ఎలీషా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే విడిచిపెట్టాడో రెండింతల అభిషేకంతో నింపబడ్డాడు, రెండింతల ఆశీర్వాదంతో నింపబడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో పరిగెత్తుతే నువ్వు అభిషేకం పొందుకుంటావు. పరిగెత్తడం ద్వారా ప్రభు యొక్క ప్రణాళిక నీలో నుండి నెరవేరుతుంది, నీ ద్వారా నెరవేరుతుంది. అయితే ఈ ఎలీషా దగ్గర ఆత్మ సంబంధమైన సేవ పరుగుంటే, ఇక్కడ గెహాజీ అన్న వ్యక్తి కనబడతాడు ఎలీషా దగ్గర. ఇతడు ఇహలోకపరమైన పరుగులోనికి వెళ్లి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఆస్తుల కోసం, ధనం కోసం, బంగారం కోసం, వెండి కోసం పరిగెత్తి అతడు రోగాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నువ్వు ఎటువైపు పరిగెత్తుతున్నావు ఆలోచించు. మంచివాడు ముందుకు పరిగెత్తుతాడు, పిచ్చివాడు వెనుకకు పరిగెత్తుతాడు. కొంచెం లూజ్ ఉన్నవాడు, మెంటల్ ఉన్నవాడు వెనుకకు పరిగెత్తుతాడు. మంచిగా ఉన్నవాడు గురి దగ్గరికి పరిగెత్తుతాడు. అయితే నీవు పరిగెత్తుతున్న నీ ఆత్మీయ జీవితంలో మధ్యలో స్తబ్దతకు గురి అయిపోయి, మధ్యలో నీ గమ్యాన్ని మార్చి, పిలుపును మార్చి, సమర్పణను మార్చి, నీ ఆత్మీయ వైరాగ్యాన్ని మార్చి, దర్శనాన్ని మార్చి, నీవు ఈ లోకపరమైన కోరికల్లో, ఆశల్లో చిక్కుకొని నువ్వు గమ్యం వైపు పరిగెత్తలేక ఆగిపోయినావేమో. ఒక్కసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకొని, నేను ఎందుకు నా ఆత్మీయ పరుగు పందెంలో ఆగిపోయాను, సోలిపోయాను, వెనుకబడ్డాను, వెనుక తిరుగుతున్నాను అని ఒక్కసారి నువ్వు ఆలోచించు. అబ్రహాము ముందుకు పరిగెత్తుతున్నాడు, లోతు లోకాశలను చూస్తూ పరిగెత్తుతున్నాడు. లోతమ్మ వెనుకకు 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 చూస్తూ పరిగెత్తింది. వెనుకకు చూసిన లోతమ్మ ఉప్పు స్తంభం అయిపోయింది. లోకం దిక్కు, సొదొమ గొమొర్రాల దిక్కు చూస్తూ దేవుని వైపు చూస్తూ పరిగెత్తిన లోతు మధ్యలోనే పాడైపోయాడు. దర్శనం చూస్తూ, గురి వద్దకు చూస్తూ పరిగెత్తిన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు. ఈ రోజు నువ్వు ఎలా పరిగెత్తుతున్నావు ఆలోచించని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము కోసం విన్నావు, యోసేపు కోసం విన్నావు, అదే విధముగా ఏలియా కోసం, ఎలీషా కోసం విన్నావు, అహరోను ఫినెహాసుల కోసం విన్నాము, ఏలియా ఎలీషాల కోసం విన్నాము. అయితే నువ్వు ఏ విధంగా పరిగెత్తాలనుకుంటున్నావు ఆలోచించు. ఆత్మీయులారా, మరో విషయాన్ని చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనంలో జక్కయ్య యేసును చూడడానికి పరిగెత్తినాడంటే ఎంత మంచి మాట. యేసు ఎవరో, ఎలాగుంటాడో అని యేసును చూడాలన్న ఒక ఆశ కలిగి పరిగెత్తినాడు, ఒక తృష్ణ కలిగి పరిగెత్తినాడు. అతడు పరిగెత్తి యేసును చూచినాడు, చూచి రక్షణ పొందుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు, చూచి ఆశీర్వదించబడ్డాడు. అంటే అక్కడ అతని పరుగులో ఒక ఆత్మీయత కనబడింది. ఆ గ్రామానికంటే ముందుగా లేచాడు, సిద్ధపడ్డాడు. వెళ్ళి యేసు ఏ మార్గంలో వస్తాడో తెలుసుకొని పరిగెత్తుకొని వెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు. యేసు పిలిచాడు, ఇంటికి తీసుకొని వెళ్ళాడు, తనకు మారు మనసుని ఇచ్చినాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ యొక్క పరుగులో రక్షణ కనబడాలి, నీ పరుగులో సేవ భారం కనబడాలి, నీ పరుగులో ప్రజలను విడిపించడానికి, తెగులునకు అడ్డుగా దేవుని కోపాన్ని చల్లార్చడానికి నువ్వు పరిగెత్తాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెత్తాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆతిథ్యం ఇవ్వడానికి నువ్వు పరిగెత్తాలని ప్రభు సూటిగా నీతో మాట్లాడుతుండగా నువ్వెందుకో నీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినావు, బలహీనమైపోయినావు. అయితే ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, మరొక మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం 12వ వచనంలో
గురి యొద్దకు ఓపికతో పరిగెత్తు. బహుమతి కోసం పరిగెత్తుదాం. నువ్వు పరిగెత్తేది ప్రభు ఇచ్చే బహుమతి కోసం పరిగెత్తాలి. ప్రభువే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు పరిగెత్తాలి అని మాట్లాడుతున్నాడు. ఎటు పరిగెత్తాలి? ఓపికతో గురి వైపు పరిగెత్తమని చెప్తున్నాడు. నీ బహుమతి కోసం, నీ జీతం కోసం పరిగెత్తుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో కొన్ని అడ్డుగా వస్తాయి. కొన్ని పరిస్థితులలో, పోరాటాలలో బలహీనమైపోతా ఉంటావు. అయితే ఈ రోజున నువ్వు పరిగెత్తు అని ప్రభు చెబుతున్నాడు. బహుమతి కోసం పరిగెత్తు. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తుతావా? ఈ రోజు నుండి అలసిపోక, సొమ్మసిల్లక, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదాం. నూతన బలాన్ని పొందుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. అయితే చివరిగా ఒక మాట, 7వ విషయాన్ని చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 48వ వచనం, 51వ వచనంలో దావీదు ఫిలిస్తీన్ మీదికి పరిగెత్తినాడు. ఆ యొక్క సైన్యంలోనికి పరిగెత్తినాడు. యుద్ధ రంగంలోనికి పరిగెత్తినాడు. ప్రైజ్ ది లార్డ్. అనగా విజయం కోసం పరిగెత్తాలి, ఓటమి కోసం కాదు. విజయం కోసం, గొల్యాతును లయపరచడానికి, సున్నతి లేని వాడిని ఓడించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి పరిగెత్తినాడు. దేవునికి మహిమ కలుగుతుందా? అతడు బాలుడే, చిన్నవాడైనప్పటికీ తన మీద దేవుని ఆత్మ నిలిచి ఉండగా గొల్యాతును కూలగొట్టడానికి పరిగెత్తినాడు. దేవుని నామాన్ని మహిమపరచడానికి పరిగెత్తినాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒక్కొక్క భక్తుడు పరిగెత్తిన విధానాన్ని మనం విన్నాం. ఒకవేళ బిలాము వలె పరిగెత్తుతూ, గెహాజీ వలె పరిగెత్తుతూ, దేమా వలె పరిగెత్తుతూ, కోరహు కుమార్ల వలె పరిగెత్తుతూ, ఈ లోకపరమైన పరుగులో గెహాజీ వలె పరిగెత్తుతూ నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నావేమో. ఈ రోజు ఒక పరిశుద్ధమైన ఆత్మీయ జీవితం కలిగి నువ్వు పరిగెత్తు. దావీదు పరిగెత్తుకొని వెళ్లి కుశల ప్రశ్నలు అడిగి అతన్ని చంపేసి తన తలను తీసేసి అతడు ఉన్నత స్థితిలో దావీదు నిలబడ్డాడు. ఈ రోజు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువైపు పరిగెత్తుతున్నావు? ఎలా పరిగెత్తుతున్నావు? ఒక నియమ ప్రకారం పరిగెత్తు. ఒక ఆత్మీయ జీవితం కలిగి వాక్యానుసారంగా నువ్వు పరిగెత్తినప్పుడు నీవు ఒకవేళ బలహీనమైతే ప్రభు నేను బలపరుస్తాడు, నీ భుజము దడతాడు, నీ వెన్ను దడతాడు, నీ ముందుకు నడిపిస్తాడు. ఈ రోజున సోలిపోతున్నట్టు కనబడుతున్నావు, బలహీనమైనట్టుగా కనబడుతున్నావు, చాత కాదు అన్నట్టుగా కనబడుతున్నావు, ఇక నా ద్వారా ఏమీ కాదు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఈ రోజు నేను బలపరచబోతున్నాడు. శక్తికి మించిన ప్రయాణం ఏలియా ముందు పెట్టి ఏలియాకు ఒక్క పూట భోజనం ఇచ్చి 40 రాత్రులు పగలు పరిగెత్తినట్టుగా ఈ రోజు నువ్వు పరిగెత్తబోతున్నావు. దేవుని కోసం నడుము కట్టుకో, దర్శనం పొందుకో, ప్రార్థన ఆత్మ పొందుకో, పరిశుద్ధాత్మ పొందుకో, వాక్యంతో హృదయాన్ని నింపుకో, యేసయ్య నామాన్ని స్మరిస్తూ దేవుని కోసం పరిగెత్తు. నశిస్తున్న ప్రజల మధ్యలోనికి పరిగెత్తుదాం. తెగులును ఆపడానికి పరిగెత్తుదాం. సేవ భారముతో పరిగెత్తుదాం. బహుమతి కోసం పరిగెత్తుదాం. ఈ రోజున ప్రభువా, గెలుపు కోసం పరిగెత్తే బిడ్డగా నన్ను దీవించని అడుగు. ప్రభు నేను దీవించబోతున్నాను. దేవుడి మాటలను దీవించుగా. పరిశుద్ధుడా, ఈ వాక్య పరిచర్యను ప్రతి వారు అన్వయించుకొని తండ్రి వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిగెత్తాలి మేమని మాట్లాడిన ఈ మాటను మా హృదయంలో స్థిరపరచి బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఇతరులకు షేర్ చేయండి. ఒక చక్కటి కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఒకవేళ వేడగాలి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ కుటుంబాల మీద తన ఆశీర్వాదాన్ని, కృపలను